వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీశ్రీష్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసరికి రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ బ్లాగ్ అనమాట. సో మేము ఎక్కడ తిరిగాము అనేది ఎవ్రీథింగ్ మీకైతే చూపించడానికి సర్వ ప్రయత్నాలు చేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ప్లీజ్ వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి చూసే ముందుగానే. అండ్ చాలా బాగుంటుంది వీడియోని, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ స్పందన ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిపేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు టైం 7:59 20th మార్నింగ్. రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరాం. రామోజీ బస్ ఎక్కేసాం. వెళ్ళిపోతాం. 1 hour పట్టిద్ది అనుకుంటా. 1 hour జర్నీ పట్టింది. ఇప్పుడు రామోజీకి వెళ్తాము, అక్కడ కలుసుకున్నాము. ఇక్కడ కనిపించే లగేజ్ అంతా అక్కడ లాకర్లో పెట్టుకోవాలి, పెట్టేసి అక్కడ వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మొత్తం చూద్దాం. మీరు ఒకవేళ రూమ్లో టైం లేక అంటే లేట్గా నిద్ర లేచినా కూడా నిదానంగా స్నానం చేసేసి డ్రెస్ వేసుకొని వచ్చేయండి. ఎంత టైం ఉంటుంది, బస్లోనే చక్కగా రెడీ అవ్వచ్చు అనమాట. నేనైతే అదే లిప్స్టిక్ రూమ్లో వేసుకోవడం మర్చిపోయినా. సో ఇక్కడికి వచ్చి లిప్స్టిక్ వేసుకున్నా, హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసేసి చవలే పెట్టేసుకున్నాను, చైన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కొనుక్కున్నాను నేను 4 steps చైన్. దాన్ని ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేను 2 steps పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి రెడీ అవ్వచ్చు అనమాట. 1 hour టైం కదా మనకి వేస్ట్. వీళ్ళకి అరగంట టైం ఇస్తే బస్సు మొత్తం రంగే చెప్తారు. హెయిర్ స్టైల్ మ్యాచ్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడే మా ఆయన నుంచి అందిన సమాచారం ఏంటంటే ఈ బస్ ఎక్కాం కదా. సో ఎలా ఎక్కామంటే మనము ఎంట్రీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎంట్రీ టికెట్స్ కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. అంటే సండే అయితే ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి స్పెషల్ టికెట్స్ అని ఉంటాయి అన్నమాట. సో అవి తీసుకుంటే కానీ మనం అంతా కవర్ చేయడానికి కుదరదు. అందుకనే మేము సండే పెట్టుకోకుండా సాటర్డే పెట్టుకున్నాం అనమాట. సో ఈ టైంలో కూడా మళ్ళీ 3 packs ఉంటాయి. 9:30 దాకా ఉండడము, 5 దాకా ఉండడము, అలా ప్యాక్స్ అయితే ఉంటాయి. దానివల్ల కొన్ని యూజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం చదువుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని దాన్ని బట్టి బుక్ చేసుకుంటే బెటర్. సో అప్పుడు బుక్ చేసుకున్న తర్వాత అక్కడే బస్ కూడా బుక్ చేయాలా అని చెప్పేసి అడిగిద్ది అనమాట. సో అప్పుడు మనం ఓకే అని పెట్టేసిన తర్వాత అది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ మినిమం 2 days ముందన్నా బుక్ చేసుకోవాలి. ఒక్కరోజు ముందు కనుక బుక్ చేసుకుంటే బస్ బుక్ అవ్వదు, ఓన్లీ టికెట్సే బుక్ అవుతాయి అనమాట. మినిమం 2 days ముందు బుక్ చేసుకుంటే కానీ ఈ బస్ అనేది బుక్ అవ్వదు. ఇది రామోజీ సిటీ వాళ్ళ బస్ అనమాట, నార్మల్ బస్ కాదు. నార్మల్ బస్సు ఎక్కాలి అంటే మాత్రం అది అప్పటికప్పుడు వెళ్ళిపోవచ్చు. 2 days ముందు, 3 days ముందు అలా టైం అయితే ఏముండదు. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బస్కే మా ఇద్దరికి కలిపి 700 పడింది, ఇద్దరికి కలిపి ఈ బస్లోనే. ఇంకా నార్మల్ బస్ అంటే చాలా ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని మినిమం 2 days ముందైనా కానీ బుక్ చేసుకోండి బస్సును అయితే వెళ్ళే వాళ్ళు ఉంటే. ఇంకా ఇప్పుడు మేమైతే వింటర్ ఫెస్ట్ విత్ డిన్నర్ అనే ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళు చూపిస్తారు. చూపించిన తర్వాత 4 o'clock 5 o'clock వరకే ఆ సెట్స్ అవన్నీ చూపిస్తారు, తర్వాత చూపించారు అనమాట. ఆ తర్వాత ఈవెంట్స్ జరుగుతాయి అనమాట అక్కడ. ఇవి ఫైర్ ఈవెంట్స్ అని, చిన్నవి డ్యాన్స్లు అని అలాంటివి కూడా జరుగుతాయి, చాలా జరుగుతాయి. ఈరోజు మీకు అన్నీ చూపిస్తాను ఏం జరుగుతాయి అనేది. సో అవన్నీ జరుగుతాయి అనమాట. అవన్నీ నైట్ జరిగిన తర్వాత డిన్నర్ కూడా అక్కడే ఉంటుంది. మధ్యాహ్నం మీల్స్ మాత్రం మనమే తినాలన్నమాట. అక్కడ క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో కొనుక్కొని తినాలి. నైట్ మాత్రం అక్కడే ఉంటుంది ఈరోజు మనకి. అది అయిపోయి మనం మళ్ళీ రూమ్కి వచ్చేసరికి 10 o'clock అలా అవుతుంది. అప్పటిదాకా బస్సు అయితే కదలదనమాట. ఈ మధ్యలో మనం రావాలి అనుకున్నా కూడా వేరే బస్సు ఎక్కి రావాల్సిందే, కానీ వీళ్ళ బస్సులో అయితే కదలవు. ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో రావచ్చు, లేదా బయట వెహికల్స్లో మాట్లాడుకొని రావాలి. ఈ బస్సులు అయితే కదలవన్నమాట. రామోజీ సిటీ టూర్కి బస్ కదలాలి అంటే మాత్రం మనం ఏ ప్యాక్ బుక్ చేసుకుంటామో ఆ ప్యాక్ అయిపోయిన దాకా ఉండాల్సిందే అనమాట. సో మాకు ఈరోజు 9 o'clock వరకు ఉంది మాకు. 9:30 to 9:30 అంటే ఆ టైమింగ్స్. సో 9:30 వరకు మాకు అక్కడే ఉండాల్సి వస్తుంది.
మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా బయట రూమ్ తీసుకోవాలి ఈరోజుకి. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది, చూడండి చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వెయిట్ చేయండి రామోజీ టూర్ కోసం. హాయ్ గైస్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్తుంది ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే వస్తుంది, సో మనకు కాపీరైట్ పడుతుంది కాబట్టి వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను అనమాట. ఇప్పుడే లగేజ్ ఇందాక మన దగ్గర చాలా అయితే ఉంది కదా, సో ఇప్పుడే ఆ దూరంగా మీకు జూమ్ చేసి చూపిస్తున్న కౌంటర్లో అయితే లగేజ్ పెట్టేసాము. ఒక్కొక్క లగేజ్కి 20 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. సో మొత్తం మేము 3 బ్యాగ్స్ పెట్టాం కాబట్టి 60 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేశారనమాట. అండ్ అక్కడే మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, సో అక్కడ మనం కాలకృత్యాలు అన్నీ కూడా తీర్చుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ గ్రాండ్ ఓపెనింగ్స్ అని కనిపిస్తుంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ గ్రాండ్ ఓపెనింగ్స్ దగ్గర నుంచి ఆ చుట్టూతో ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా ఈరోజు మనం అయితే కవర్ చేయాలి. సో ఫస్ట్ లోపలికి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకోవాలి. సో టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ లైన్ కనుక ఎక్కువ ఉంది అనుకుంటే ఇక్కడ స్కాన్ బోర్డ్స్ కూడా పెట్టారు. ఈజీగా మనం ఇక్కడ నుంచి మన ఫోన్లోనే స్కాన్ అయితే ఓపెన్ చేసుకొని టికెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. బట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా వచ్చి టికెట్ అనేది మనం తీసుకోవాలి. సో మేమైతే టికెట్ తీసుకోగానే అక్కడ మనకి స్టార్టింగ్లోనే ఓపెనింగ్ సెరమనీ అనేది జరిగిద్ది. మేము అక్కడికి వెళ్ళలేదనమాట. అక్కడికి వెళ్ళే టైంలో ఇక్కడ డ్యాన్స్లు అయితే వేస్తున్నారని చెప్పి ఇక్కడ డ్యాన్స్లు వీడియోస్ ఇవన్నీ తీసుకుంటా ఉంటే మా ఆయన కూడా డ్యాన్స్లు వేస్తున్నాడని ఇంకా ఇక్కడే ఉండిపోయాయి అనమాట. సో అందుకనే అక్కడ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ అయితే మిస్ అయిపోయాము. ఎవరు అలా మిస్ అవ్వద్దు. తర్వాత ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి వస్తే ఇక్కడ స్కాన్ అయితే జరుగుతుంది. మన టికెట్ తీసుకొని స్కానింగ్ అయితే చేస్తారు. అది ఈచ్ పర్సన్ని పంపిస్తూ ఉంటారనమాట. లైక్ మెట్రోలో మనం స్కాన్ చేస్తేనే వెళ్తాం కదా, అలాగనమాట. సో అది తీసుకుని వచ్చిన తర్వాత నా షర్ట్కి ఒక స్టిక్కర్ లాగా కనిపించింది కదా, అలా ఒక స్టిక్కర్ అయితే అంటిస్తారు. ఇంకా అక్కడ నుంచి బస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఫస్ట్ బస్ ఎక్కేసాము. ఇక్కడ బస్ ఎక్కి వెళ్ళేటప్పుడు చాలా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అని మనము అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం 20 మినిట్స్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ వరకు ట్రావెల్ చేస్తామన్నమాట ఫస్ట్ బస్ ఎక్కగానే. సో ఈ బస్ ఎక్కి ఒక 20 మినిట్స్ ట్రావెల్ చేస్తే ఈ మధ్యలో మనకి చాలా పిల్లర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, రకరకాల పిల్లర్స్ అనమాట. అందుకనే వాటి వరకే వీడియో పెట్టాను, ఎక్కువ ల్యాగ్ లేకుండా చాలా సింపుల్గా పెట్టాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చాలా మహల్స్, చాలా పిల్లర్స్ ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మనం వెళ్తూ ఉంటాము. వీటి గురించి చెప్పడానికి నెక్స్ట్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ పేరు వచ్చేసరికి ఫందుస్తాన్ అని అంటారనమాట. ఆ ఫందుస్తాన్ అనే ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మన బస్లో ఒక గైడ్ అనే వాళ్ళు ఎక్కుతారనమాట. ఆ గైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్కడ ఏ షూటింగ్ జరిగింది, ఎన్నింటికి ఓపెన్ చేస్తారు, ఎన్నింటికి క్లోజ్ చేస్తారు, మనం ఈ ప్లేస్కి ఎన్నింటికి రావాలి, ఇలా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నేను వాళ్ళ వాయిస్ కూడా మీకు ఒకసారి వినిపిస్తానమాట. ఇదే అనమాట ఫందుస్తాన్ అనే ప్లేస్. ఇప్పుడైతే ఇది ఓపెనింగ్లో ఉండదు, ఈవినింగ్ 4:30 ఆఫ్టర్ దీన్ని అయితే ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల బొమ్మలు అండ్ నైట్ షోస్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి. ఇవన్నీ నైట్ మేము వచ్చాము, అప్పుడు మీకు చూపిస్తాను. మనమైతే ఇప్పుడు ఫందుస్తాన్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి మన టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఏమీ రన్ అవ్వవు, మీరు ఎంతసేపు నుంచున్నా కానీ వేస్ట్ అయిపోతుంది. సో నేను మెయిన్గా చెప్పేది ఒక్కటే, ఎక్కడ మనం టైం వేస్ట్ చేయొద్దు. దిగంగానే వెంటనే మన పనులు అనేవి స్పీడ్గా కవర్ చేసుకుంటే టైం సేవింగ్ అనేది అవుతుందన్నమాట. వెళ్ళిన ప్లేసెస్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా చూసేసుకొని సింపుల్గా వచ్చేటట్టు ఉండాలన్నమాట. ఎక్కువ టైం స్పెండ్ చేసామంటే ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేము. ఒక ఈవెంట్ చూసేలో ఇంకొక ఈవెంట్ మిస్ అయిపోతాం. సో బస్ కనిపించింది కదా, సో ఇప్పుడు మనమైతే ఆ బస్ ఎక్కాలి. లైన్ అయితే చాలా ఉంటుంది. అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి కొంచెం పీపుల్ కూడా ఎక్కువే ఉన్నారు. సాటర్డే సండేస్ అంటే ఆల్మోస్ట్ ఉంటారు పీపుల్, బట్ సండే ఇంకా ఎక్కువ ఉంటారు కాబట్టి మేము సాటర్డేనే రావడం అయితే జరిగింది. ఇంకా మేమైతే బస్ ఎక్కేసాం అనమాట. సో ఫస్ట్ మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఏంటి అనేది ఇక్కడ మన గైడ్ అయితే ఉంటుంది బస్లో. సో గైడ్ ఏం చెప్తుందో ఒకసారి మీకు కొంచెం వాయిస్ అయితే పెట్టాను, వినండి మీరు కూడా. Ramoji movie magic show. So there is 3 shows are there: Filmi Dunya, Space Yatra and Action Theatre. So that is open till 5:30. So now we are going to see the beautiful fountain, garden, film setting and also Bahubali set. So are you ready Bahubali set ke liye? Yeah. Okay.
So on your right side you can see outside it looks like Delhi Mughal Garden and inside it looks like Mysore Vrindavan Garden. बाहर से देखे तो दिल्ली मुघल गार्डन, अंदर से देखे तो మైసూర్ బృందావన్ గార్డెన్. సో విన్నారు కదా, గైడ్ అయితే మన చుట్టుపక్కల ఏ ఏ ప్లేసెస్ అయితే కనిపిస్తున్నాయో ఆ ప్లేసెస్ గురించి చెప్తూ అండ్ ఇక్కడ ఏ షో జరిగింది అంటే ఏ మూవీ తీశారు, ఇక్కడ ఏ మూవీ తీశారు అండ్ మనం వెళ్ళే రూట్ కూడా ఇది ఉంది కదా, మగధీరాలో బైక్ రేస్ ఉంటుంది కదా, సో ఆ బైక్ రేస్ అయితే జరిగిందంట. ఇప్పుడే మేమైతే భగవద్గీత సెట్కి వచ్చేసాం ఫస్ట్. సో భగవద్గీత సెట్లో ఏముంటుందని నేను జస్ట్ పైన లైట్గా చూపిస్తున్నాను. లోపలైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసరికి దర్బార్ లాగా అనమాట, రాజ్ దర్బార్ అంటారు కదా, సో అలాగా కృష్ణుడు కూర్చొని మిగతా సేనకులందరూ కూడా చైర్స్లో కూర్చొని దర్బార్లో ఎలా ఉంటుందో సేమ్ మనకి సెట్ కూడా అలాగే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది భగవద్గీత సెట్. సో మనకి ఎలా జరుగుతుంది ఏంటి మూవీ అనేది కూడా చూపిస్తారు, నేను అవన్నీ చూపిస్తాను. సో భగవద్గీత సెట్ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ భగవత్ కేఫ్ అనేసి ఉంటుందన్నమాట. అక్కడ మేము ఒక స్వీట్ కార్న్ అయితే కనుక్కొని తినేసాము. తర్వాత మనకి రైల్వే స్టేషన్ సెట్ అనమాట. నెక్స్ట్ అంటే ఒక్కొక్క చోట దిగిన చోట ఆల్మోస్ట్ 2 to 3 సెట్స్ వరకు ఉంటాయి. అవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బస్ అయితే ఎక్కాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ సెట్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సేమ్ ట్రైన్ అయితే మనం రియల్గా ఏ ట్రైన్ అయితే ఎక్కుతామో సేమ్ అదే సెట్ ఉందన్నమాట. అస్సలు మార్పు అయితే లేదు, నిజంగా రియల్ ట్రైనే అనుకోవాలి, అంత బాగా క్రియేట్ చేశారనమాట. అక్కడ మేము కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాము. సో ఆ షార్ట్స్ అన్నీ కూడా మీకు త్వరలోనే పెడతాను. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వస్తే ప్లాట్ఫామ్ కూడా సేమ్ మన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో సేమ్ థీమ్ అయితే ఉందన్నమాట. ట్రైన్ నెంబర్స్, ట్రైన్ నేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మా ఆయన అయితే స్టార్ట్ చేశాడు టికెట్ కౌంటర్లో ఈ ట్రైన్ ఎన్నింటికి వస్తుంది అన్నట్టుగా, జస్ట్ యాక్షనింగ్ అనమాట. సో ఈ సెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే బస్ ఎక్కాము. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి బాహుబలి సెట్ అనమాట, మై ఫేవరెట్ హీరో సెట్. అండ్ అక్కడ ఎక్కడైనా సరే టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఎక్కేయండి. సాయంత్రం 4:30 కల్లా మనం షోస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 4-5 బస్సెస్ వెళ్ళిపోయినాయి, 5th బస్ మేము ఎక్కాము అని చెప్పి అక్కడ చెప్పానమాట. సో ఫైనల్గా మనం బాహుబలి సెట్కి అయితే వచ్చేసాము. మహిష్మతి రాజ్యం దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టింది మాకు అదంతా చూడడానికి. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ ఇవన్నీ చూసుకున్నాం. ఇది వచ్చేసరికి బాహుబలి చైర్ అనమాట. అండ్ ఇక్కడ ఎద్దుని పడగొడతాడు కదా రానా, సో ఆ సీన్ అనమాట మా ఆయన కూడా చేశాడు. చాలా బాగుంది, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసరికి రానా చైర్ అండ్ అవన్నీ ఇంకా అక్కడ చాలా ఎంజాయ్మెంట్ అండి, అస్సలు చెప్పలేను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు బాహుబలి సెట్లో. దీనికోసమే మేము వెళ్ళామన్నమాట రామోజీ ఫిలిం సిటీకి. సో ఎండలో బాగా తిరిగి అలసిపోయి ఇక అక్కడ ఒక రెస్టారెంట్ లాగుంటే అక్కడ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. బాహుబలి సెట్ అయిపోయింది, చంద్రముఖి సెట్. వాయిస్ మధ్యలో మీకు వినిపించకపోవచ్చు, బట్ ఇప్పుడైతే మనం చంద్రముఖి సెట్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము, అక్కడ చాలా ఫొటోస్ దిగాము. అక్కడ నుంచి అడ్వెంచర్స్ ఉంటాయి అన్నమాట. సో అడ్వెంచర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, కానీ అక్కడైతే ఏ అడ్వెంచర్స్ మేమైతే చూడలేదు. జస్ట్ ఇక్కడ బోర్డ్స్ ఉంటే అవి మాత్రమే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయనేది మీకు బోర్డ్ చూపిస్తాను. నెక్స్ట్ మనం వెల్కమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ సెట్కి అయితే వచ్చాము. సేమ్ నేను అప్పుడు పెళ్ళైన కొత్తలో ఎప్పుడో ఎయిర్పోర్ట్ చూసాను, మళ్ళీ చూడలేదు. సేమ్ అదే సెట్ ఉందంటే అసలు యాజ్ టీజ్ అనమాట, అసలు ఏ మాత్రం తీసుకోలేదు. ఇక అక్కడ నుంచి లోపలికి వెళ్తే కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాల్సి వస్తుంది అనమాట. సో స్టెప్స్ ఎక్కితే ఫ్లైట్ అక్కడ అదంతా కట్టేసి ఉంచారనమాట. ఆ ఫ్లైట్ బొమ్మ కూడా పెట్టలేదు, అది మొత్తం కట్టేసి ఉంచారు. సో ఫ్లైట్లోకి వెళ్ళి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది 3rd టైం అనమాట ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా బాగుందండి, చాలా. కాకపోతే లోపల ఫ్లైట్లో మాత్రం నార్మల్ ఫ్లైట్లో ఉన్నట్టుగా లేదు, కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టారనమాట. విండో సీట్ అయితే వచ్చిందంట మా ఆయనకి, అదే చెప్తున్నాడు అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కేసి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఒక గైడ్ అనేవాళ్ళు ఎక్కుతారు మళ్ళీ. సో ఆ గైడ్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్తూ తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లో ఏంటంటే ఇది ఉంది కదా
సో మగధీర బైక్ రేసింగ్. సో ఆ బైక్ రేసింగ్ అయితే జరిగిందనమాట. అవన్నీ చాలా చాలా చూపిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో ఇలా ఫౌంటైన్స్ కూడా వస్తూ ఉన్నాయి అనమాట. కొన్ని బిగ్గెస్ట్ ఫౌంటైన్ ఏంటి రామోజీ ఫిలిం సిటీలో అలాంటివన్నీ అయితే చూపించారు. నెక్స్ట్ మనం ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ ఏంటంటే జపనీస్ గార్డెన్, ఇంకా చాలా గార్డెన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇదంతా గార్డెన్ చాలా బాగుంది. ఏనుగు బొమ్మలు, పక్షి బొమ్మలు, అలా రకరకాలుగా గార్డెన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము. సో అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదు, కొన్ని కమ్యూనిటీలో అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇవి: మసాలా మహల్, శాంచురీ గార్డెన్, జపనీస్ గార్డెన్, ఇవన్నీ చూడాలి. తర్వాత బస్ బోర్డింగ్ పాయింట్ ఉంటుంది, టాయిలెట్స్, ఎవ్రీ ప్లేస్ దగ్గర కూడా టాయిలెట్స్కి ఉంటుంది, బస్ బోర్డింగ్ పాయింట్ అని ఉంటుంది. అండ్ సేమ్ బోర్డ్స్ కూడా ఇలాగ ఉంటాయి అనమాట, మనం ఏమేం చూడాలి అనేది. నెక్స్ట్ మనం మసాలా మహల్లోకి వచ్చి కొన్ని స్నాక్ అయితే తిన్నాము. అప్పటికి టైం మధ్యాహ్నం అయిపోయింది. తినేసి ఇంకా అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ అయితే చూసామన్నమాట, ఫొటోస్ దిగాము. నెక్స్ట్ మనం జపనీస్ గార్డెన్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే చూసి వచ్చామన్నమాట. ఇక ఇక్కడ చెప్తున్నాను, ఇప్పుడే మనం ఒక ప్లేస్కి అయితే వచ్చాం, గార్డెన్స్ ప్లేస్కి. సో గార్డెన్స్ అన్నీ కూడా చూసేసాం అనమాట. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్కి వచ్చాము. ఎస్, బటర్ఫ్లై గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో బటర్ఫ్లై షేప్స్లో చాలా అయితే ఉంటాయి. సో మనం ఫస్ట్ వెళ్ళంగానే మనకు ఒక రూమ్ లాగా ఉంటుంది. అందులో బటర్ఫ్లైకి సంబంధించిన కొన్ని ఫ్లెక్సీస్ బోర్డ్స్ అయితే పెట్టారు. అంటే బటర్ఫ్లైస్ ఎగ్స్ ఎలా పెడుతుంది, వాటికి ఏ పేర్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలా పిలుస్తారు ఏంటి అనేది చాలా మ్యాటర్ అయితే ఉంటుంది. అదంతా చూసుకొని మనము ఇక్కడ ఒక ప్యారెట్ అయితే ఉంది. సో రియల్ ప్యారెట్, అది పట్టుకొని మా ఆయన అయితే ఫొటోస్ కూడా దిగాడు. అవన్నీ తీసుకోలేదు కానీ, అండ్ మమ్మల్ని తీయలేదు. అక్కడ చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ బాతులు, ఇవన్నీ రకరకాల బాతులు, కొంగలు, ఆస్ట్రిచెస్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ వాటిని ఏమంటారు, లైక్ బర్డ్స్ లాంటివి అనమాట. అవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంది కొండ మీద నుంచి, అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాం. నెక్స్ట్ బర్డ్స్ పార్క్లోకి కూడా వెళ్ళాం. ఆస్ట్రిచెస్ గుడ్లు అవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కలర్స్ గార్డెన్లోకి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. తర్వాత కృపాలు కేవ్స్కి వెళ్ళాం. కేవ్స్ లోపల ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను తిరగలేకపోయాను, కొన్ని చోట్ల కూర్చుండిపోయాను. రామోజీ మూవీ మ్యాజిక్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫైనల్గా ఇక్కడ ఒక మనిషి కూర్చున్నట్టుగా ఉన్నాడు. ఫస్ట్ నేను అసలు గమనించలా, అక్కడికి వెళ్ళి టచ్ చేసిందాక నాకు అర్థం కాలేదనమాట. సో మూవీ మ్యాజిక్ దగ్గరికి వచ్చాం కదా. సో ఇక్కడ ఏంటంటే మూవీ అసలు డబ్బింగ్ ఎలా చేస్తారు, అంటే ఐ మీన్ సీన్స్ ఎలా చేస్తారు, సౌండ్స్ ఎలా పెడతారు, ఈ ఎవ్రీథింగ్ మనకైతే చూపించారనమాట. చాలా బాగుందండి నిజంగా. మీకు ఈ వీడియోలో అసలు అయితే ఏమీ చూపించలేదు, పైన వరకే మీకు చూపిస్తున్నాను అనమాట. మ్యూజిక్ ఎలా పెడతారు, యాక్షన్ ఎలా చేస్తారు అనేది మొత్తం చూపించారు. అండ్ ఇక్కడ కొన్ని, ఇది ఏంటి నాకు పేరైతే కరెక్ట్గా తెలియదండి దీని గురించి. ఇక్కడ ఏదో ఫైట్స్ అలాగైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కూడా చూసుకొని అక్కడ వాళ్ళతో మా ఆయన కలిసి ఫోటోలు దిగేశాడు. తర్వాత మేము స్పేస్ యాత్రకు అయితే వచ్చాము. స్పేస్ యాత్ర అప్పటికి క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడ రావణాసురు ఫోటోలు, ఇలా ఎద్దుల ఫోటోలు ఇవన్నీ అయితే చూసుకొని ఫైనల్గా మనం ఫందుస్తాన్కి అయితే వచ్చేసాము. అప్పటికి టైం 5 o'clock అయింది ఐ థింక్. సో ఫందుస్తాన్ ఓపెన్ అయిపోయింది, అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ చూసారు కదా, చాలా అయితే చూడాల్సినవి ఉన్నాయన్నమాట. మనము ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇది వచ్చేసరికి డైనోసార్ ఎగ్ల నుంచి పిల్ల బయటకు వస్తుంటే అవన్నీ తీసామన్నమాట. లోపల చాలా చాలా చూసాంలేండి. అన్నీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ 6:37 అవుతున్నప్పుడు లైట్స్ వేశారనమాట. ఫందుస్తాన్ మొత్తంలో లైట్స్ అయితే వేశారు. ఎవ్రీ పర్సన్ కూడా ఎటు తిరిగినా కూడా ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే రావాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచే మనము అక్కడ టికెట్ కౌంటర్ ప్లేస్కి అయితే వెళ్తాం. సో నైట్ షోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ రకరకాలుగా డ్యాన్సులు అయితే వేశారండి, చాలా బాగుందనమాట. జోకర్స్ డ్యాన్సులని అండ్ ఇంకా ఫైర్తో డ్యాన్సులు, రకరకాలుగా అమ్మాయిలు అబ్బాయిలు అండ్ పాకిస్తాన్ ఇండియా వాళ్ళని అలా రకరకాలుగా డ్యాన్సులు అయితే వేశారనమాట. ఆటిట్లో మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చూసారు కదా చైర్స్, ఎంతమంది ఎవ్రీ పీపుల్ ఇక్కడే ఉన్నట్టుగా అనిపించారు. చాలా బాగా జరిగింది. అప్పుడు లైటింగ్ వేశారు కదా, ఆ కొండలు కానీ అంటే అక్కడ కొండల్లాగా ఉంటాయి అనమాట. సో అవన్నీ లైట్స్తో చాలా బాగుంది. ఇదే అనమాట ఆ సాంగ్. పాకిస్తాన్ ఇండియా వేరు కాదు, ఇద్దరు సమానమే అన్నట్లుగా ఒక డ్యాన్స్ అయితే చేశారు. తర్వాత పరేడ్ అని జరిగిద్దండి ఇక్కడ. సో ఆ పరేడ్ దగ్గర ఏంటంటే ఇదిగోండి ఇలా వెరైటీగా బొమ్మలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఆ బొమ్మల వెనక ఒక్కొక్క పర్సన్
పర్సన్ డ్యాన్సులు వేసుకుంటూ అయితే వెళ్తారనమాట. అక్కడ ఇవన్నీ రాకముందే పీపుల్ మొత్తం కూడా డీజే పెడితే ఫుల్గా డ్యాన్సులు అంటే డ్యాన్సులు, డీజే టిల్లు పేరు, ఇక డ్యాన్సులు అసలు మామూలుగా కాదు, ఫుల్గా డ్యాన్సులు అయితే వేశారు. అప్పుడు ప్యారడీ అయితే జరిగిందనమాట. ఈ ప్యారడీలో ఏంటంటే రకరకాల బొమ్మలు వస్తాయని చెప్పాను కదా, చాలా బాగుందండి. కలర్ఫుల్గా ఎవ్రీ పర్సన్ చేతిలో ఖచ్చితంగా వీడియో ఆన్ చేసే ఉందన్నమాట. చూసారు కదా, ప్రతి ఒక్కరి చేతిలో ఉందన్నమాట. ఇది అంటే ఏంటంటే సింబాలిక్గా ఈ దాన్ని ఏమంటారు, రామోజీ ఫిలిం సిటీలో ఏమున్నాయి అనేది మాత్రం చూపిస్తున్నారు అనమాట. లైట్గా చూపిస్తూ ఉన్నారు. చాలా బాగా జరిగింది, చాలాసేపు జరిగిందనమాట. అంటే అవి తిరుగుతూనే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దాకా అవి అలా రౌండ్ తిరుగుతూనే ఉన్నాయి. కానీ నేను ఒక్కసారి తిరిగింది మాత్రమే పెట్టానమాట. ఎన్నిసార్లు చూసినా ఒక్కసారి చూసినా ఒకే రకం కదా, సో అందుకని ఒక్కసారి తిరిగింది మాత్రమే పెట్టాను. అది అయిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారు, ఇంకా షోస్ ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దు. ఐ మీన్ ఎవరు వెళ్ళొద్దంటే వెళ్ళరు, ఎందుకంటే బస్సెస్ స్టార్ట్ అవ్వవు కదా, కంప్లీట్గా ఇది ఎండ్ అయిపోయిన దాకా బస్సెస్ అయితే స్టార్ట్ అవ్వవు కాబట్టి అక్కడక్కడే ఫల్టీలు కొడుతూ అక్కడక్కడే చూసుకోవాలన్నమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము రామోజీలో. మీకు కొన్ని సీన్స్ అయితే అసలు చూపించలేకపోయాను. ఇది ఆల్మోస్ట్ 2 hours 50 minutes దాకా వీడియో అయితే వచ్చింది. నేను దాన్ని 21 minutesలో మీకు చూపిస్తున్నానంటే నేను ఎంత కట్ చేసి పెట్టాను, దీని వెనక నా హార్డ్ వర్క్ ఎంత ఉంది అనేది మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అనమాట. చాలా బాగా జరిగిందండి పరేడ్ కూడా. చూసారు కదా, ఇది ఫందుస్తాన్. అట్లా కొన్ని అంటే రామోజీలో మెయిన్ ఇవన్నీ కూడా ఈ పరేడ్ రూపంలో చూపిస్తూ ఉన్నారనమాట మనకి. చాలా బాగా జరిగింది ఈ ఈవెంట్ అయితే. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత అక్కడ అనౌన్స్మెంట్ ఏంటంటే డిన్నర్ ఉన్న వాళ్ళందరూ కూడా డిన్నర్ చేయండి అని చెప్తాను. సో మేము డిన్నర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత డిన్నర్ ఉన్నది అనేది కూడా మనం చూపిస్తే మనకు ఒక టికెట్ లాగా అయితే ఇస్తారు. సో ఆ టికెట్ తీసుకొని మనం వెళ్ళి చూపిస్తే మనకి డిన్నర్ అయితే ఇస్తారనమాట. ఇలా లైట్ డిన్నర్, చాలా బాగుంది టేస్ట్ అయితే. తిని వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ డీజేలు అవన్నీ వాళ్ళందరూ డ్యాన్స్లు వేస్తుంటే మనం కూడా పిచ్చగా డ్యాన్స్లు అయితే వేసేసాం అనమాట. అప్పటికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది టైం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ అనమాట. 99% మీకు అక్కడ నేను చూసిన ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఒక బిట్టో అర బిట్టో కవర్ చేస్తూ అన్నీ చూపించాను. ఏదో 1 or 2 bits మిస్ చేశాను. ఎందుకు అంటే వీడియో చాలా ల్యాగ్ వచ్చేస్తుంది. అంత వీడియో చూడాలి అంటే మీకు కూడా ఇసుగ్గానే ఉంటుంది. నా వీడియో 20 minutes కన్నా ఎక్కువ పెట్టిన వీడియో లేదు కాబట్టి దీన్ని కూడా 20 minutes or 21 minutesకి మినిమైజ్ చేసి దాన్ని మీకు చూపించాను అనమాట. సో ఎలా అనిపించింది రామోజీ ఫిలిం సిటీ టూర్? వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా చూసారని నేను అనుకుంటున్నాను. సో మీ స్పందన ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన వీడియోని మరికొందరికి షేర్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా మెయిన్గా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడడానికి సబ్స్క్రిప్షన్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.